నేను జగన్నే అయితే ప్రాబ్లం వచ్చినప్పుడే జగన్ కూడా ఆయన గురించి కూడా ఎక్స్పెక్ట్ చేశారు జనాలంతా వస్తాడని చెప్పి. వచ్చారు, మామూలు పలకరించి వెళ్ళిపోయాడు. ఆన్ ది స్పాటే తన వంతు కూడా ఏమన్నా ఫుడ్ కానీ ఏమన్నా సప్లై చేస్తుంటే వేరే విధంగా ఉండేది. ఇప్పటికి నాకు తెలిసి ఇంకొక రేంజ్లో ఉండేది. కాకపోతే ఆయన వచ్చి పలకరించి వెళ్ళిపోతాం ఇచ్చారు, డొనేషన్లు ఆయన ఇచ్చారు, కొన్ని తర్వాత ఇచ్చారు. అయితే నేను అందరు జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేశారు. అన్న హుదూ తుఫాన్ వచ్చినప్పుడు కూడా ₹1,00,00,000 ప్రకటించారు జగన్. మళ్ళీ ఇప్పుడు అప్పుడుదే ఇంకా ఇప్పుడు రాలేదు అని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ₹1,00,00,000 ప్రకటించారు. అప్పుడుదే ఇవ్వలేదు, ఇప్పుడేమి ఇస్తాడు అని చెప్పేసి పబ్లిక్ అంటారు కదా, దాని మీద మీరేమంటారు? ఇచ్చాడు కదా పబ్లిసిటీగా, అందరి ముందల ఇస్తానని చెప్పుకున్న తర్వాత ఖచ్చితంగా అది జరిగిద్ది. ఒకవేళ ఇవ్వపోయినా కానీ మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, ట్యాగ్ చేసి ఎక్కడ ఉందో నీ కోటి అని అడుగుతారు. దానికైనా ఇబ్బంది ఫీల్ అవి. ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఏదైతే ఉందో విజయవాడకి ఎన్నడూ రాని విధంగా అయితే వరదలు రావడం అయితే జరిగింది కదా. మొత్తం ఇల్లు మునిగిపోతే 25,000 ఇస్తా అన్నాడు, సగమే మునిగిపోతే 10,000 ఇస్తా అని చెప్పేసి ప్రకటించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలా చేస్తే ఏమైనా రాష్ట్రం అప్పు అవ్వచ్చు అనుకుంటున్నారా? ఇప్పుడు అప్పు అవుతాం అనేది సెకండరీ. ప్రస్తుతానికైతే మునిగిన వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి ఆయన హోప్స్కి అయ్యో క్యాల్కులేషన్ ప్రకారం 25 అని చెప్పాడు. కాకపోతే అవన్నీ రాలా. మినిమం 10,000 అయితే ప్రస్తుతానికి ఇస్తాను, తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తాను కొంతమందికి అని చెప్తున్నాడు. వరద సమయంలో చంద్రబాబు గారు ప్రజలకు ఎలాంటి సహాయం చేశారంటే మీరేం చెప్తారు? నేనైతే బాగా చేసాడని చెప్తాను. ఆ వయసులో కూడా ఆయన మిడ్ నైట్ కూడా 12 గంటల టైంలో కూడా ఆయన దగ్గరుండి మొత్తం చూసుకున్నాడు. అయితే దానికి ఆయన ఓర్పుగా ఆ వయసులో కష్టపడుతున్నది గ్రేట్. కానీ కేవలం మళ్ళీ వైసీపీ వాళ్ళు ఎందుకన్నా కేవలం ఫోటోలో కోసమే చంద్రబాబు వెళ్ళాడు అక్కడికి అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటారు? ఏముంది, ఎక్స్పర్ట్ అని అయితే కామన్ ఇక అవన్నీ. వాళ్ళున్నా అదే అంటారు, వీళ్ళున్నా అదే అంటారు. ఇక అది అన్న అక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ మంచి ఫెసిలిటీస్ చూపించారు. లోపల ఉన్న వాళ్ళు మాత్రం చాలా సఫర్ అయ్యారు, అదొకటి ఫెయిల్ అయింది. వాళ్ళు అవుతున్న వాళ్ళు మాత్రం ప్రతి వాళ్ళు అందరికీ ఇచ్చారు. మరి అలాగే ఈరోజు కూడా జగన్ కూడా వచ్చేసి పిఠాపురంకి అయితే వెళ్తున్నారు పర్యటన మీద వరద బాధితుల దగ్గరికి. అంటే అక్కడికి ఎందుకు వెళ్ళారంటే మీరేం చెప్పారు? పబ్లిసిటీ కోసమే వెళ్తున్నాడు. అది వెళ్ళేది ఇప్పుడు దాకా ఎందుకు, స్టార్టింగ్ వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు వెళ్తున్నాడు ఆయన. ఎందుకని ఇప్పుడు ఏమో మరి ఈ ప్రాబ్లం ఎప్పుడు ఉందో అప్పుడు వెళ్తే బెటర్. తగ్గిన తర్వాత వెళ్తే ఎవరైనా ఏమనుకుంటారు, అదే అనుకుంటారు. అది నాకు అనిపించింది చెప్పాను. అది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళక ముందే వెళ్ళొచ్చు కదా, వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు వెళ్తున్నారంటే